భారతదేశం దేవాలయాల నేల, యోగుల నేల, ఋషుల నేల. ఈ నేలపై ఎన్నో రాజులు నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. మరెన్నో శిల్పకళకు నిదర్శనాలుగా నిలిచిన ఆలయాలు ఉన్నాయి. కానీ కొన్ని పవిత్ర క్షేత్రాలను మాత్రం ఏ రాజు నిర్మించలేదు, ఏ శిల్పి చెక్కలేదు. వాటిని ప్రకృతే నిర్మించింది. నెల్లూరు జిల్లా సైదాపురం సమీపంలో పచ్చని అడవుల మధ్య రెండు భారీ రాతి కొండల నడుమ కాలానికి కూడా అంతు చిక్కని ఒక పవిత్ర ఆలయం ఉంది. దాని పేరే సిద్ధలయ్య కోన. మొదటిసారి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న మొదలవుతుంది: ఈ కొండపై ఏముంది? ఎందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు? ఈ గుహలో కొలువై ఉన్న శివలింగం ప్రత్యేకత ఏమిటి? ఈ ప్రదేశానికి సిద్ధలయ్య కోన అనే పేరు ఎలా వచ్చింది? ఈ కొండపై నిజంగా ఒక యోగి తపస్సు చేశాడా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఈరోజు మనం ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిద్దాం రండి. నెల్లూరు జిల్లా దక్షిణ భాగంలో ఉన్న సైదాపురం వ్యవసాయానికి పేరుగాంచిన ప్రశాంతమైన ప్రాంతం. కానీ ఈ గ్రామానికి నిజమైన గుర్తింపు ఈ కొండే. దూరం నుంచి చూస్తే ఇది ఒక సాధారణ రాతి కొండలా కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రతి రాయి ఒక కథ చెబుతున్నట్టు కనిపిస్తుంది. గాలి కూడా ఇక్కడ నెమ్మదిగా వీస్తుంది. చెట్ల మధ్య నుంచి కనిపించే పక్షుల స్వరాలు, ప్రకృతి అందాలు మనసులోని అలజడిని మెల్లగా తగ్గిస్తాయి. ప్రతి పవిత్ర యాత్రకు ఒక ఆరంభం ఉంటుంది. సిద్ధలయ్య కోన కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ మెట్లు కేవలం రాళ్లతో చేసిన మెట్లు కావు. వందలాది మంది భక్తుల అడుగుల జ్ఞాపకాలను మోసుకొస్తున్న పవిత్ర మార్గం. ఈ మెట్లను ఎక్కుతూ చాలామంది ఒక మాట చెప్తారు: పైకి వెళ్ళిన తర్వాత మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా మారిపోతుంది అని. అయితే ఈ యాత్రలో మొదటి రహస్యం ఈ శిల్పాలే. 3 పాదుకలు, ఒక బల్లి, ఒక పులి, ఒక నాగు. మొదటిసారి చూసిన వారికి ఇవి విచిత్రంగా కనిపిస్తాయి. ఇవి ఎందుకు ఇక్కడ ఉన్నాయి అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక శాసనం మనకు కనిపించడం లేదు. అయితే శైవ సంప్రదాయాన్ని పరిశీలిస్తే ఈ గుర్తుల వెనుక ఒక లోతైన సందేశం దాగి ఉన్నట్టు అనిపిస్తుంది. పాదుకలు గురువు చరణాలను ప్రతీక, పులి అహంకారాన్ని జయించిన శివసత్వానికి ప్రతీక, నాగు యోగశక్తికి, కుండలిని శక్తికి ప్రతీక, పల్లి ప్రకృతితో ఏకత్వాన్ని గుర్తు చేసే జీవి. ఈ కొండపైకి అడుగుపెట్టే ముందు నీ మనస్సును పవిత్రం చేసుకుని రా అని ఈ శిల్పాలు భక్తుడికి మౌనంగా చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ కొండపై నిజంగా ఎవరు తపస్సు చేశారు? సిద్ధలయ్య ఎవరు? ఈ పేరు ఎలా వచ్చింది? గుహలో ఉన్న శివలింగాన్ని ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ఇంకా పైకి వెళ్ళాలి. రండి, ఈ యాత్రను కలిసి కొనసాగిద్దాం. సిద్ధలయ్య యోగి గురించి స్థానికంగా చెప్పుకునే కథనాలు. సిద్ధ అనే పదనానికి అసలు అర్థం. ఈ కొండకు సిద్ధలయ్య కోన అనే పేరు ఎలా వచ్చిందనే స్థానికులు నమ్ముతారు. గుహలోని శివాలయానికి వెళ్ళే మార్గం మధ్యలో కనిపించే సిద్ధలయ్య విగ్రహం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి సిద్ధలయ్య విగ్రహం ఎలా ఉందో. అమ్మవారి విగ్రహం తర్వాత ఎదురుగా సిద్ధలయ్య కొలువు తీరి ఉంటాడు. శిల్పం రూపంలో మనకి ఇప్పుడు దర్శనమిస్తాడు. చూద్దాం. ఓం నమ శివాయ అని అందరూ ఒక్కసారి పాలకండి. ఆ మహాదేవుని కృపకు అందరూ పాత్రులవుతారు. చూడండి శిల్పాలు ఎంత అపురూపంగా, ఎంత అద్భుతంగా ఎన్ని యుగాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచో మనకి చెబుతున్నాయి. సహజంగా ఏర్పడిన గుహ చూడండి ఎంత అద్భుతంగా మనకి కనిపిస్తుందో. చూడండి, ఈయనే సిద్ధలయ్య. ఈ కొండకు ఈయన పేరు మీదే సిద్ధలయ్య కొండగా పేరు వచ్చింది. మనకి ఈయన ఎప్పుడు జీవించాడు, ఎప్పుడు
తపస్సు చేశాడు అనే అధికారిక వివరణ ఎక్కడా మనకు దొరకడం లేదు. రండి మనం పైన ఉన్న ఆ మహాదేవుణ్ణి దర్శించుకుందాం. మనం ఇప్పుడు ఒక్కో మెట్టు ఎక్కుతున్నాం. కానీ నిజానికి ఇది కేవలం కొండపైకి చేసే ప్రయాణం కాదు. శతాబ్దాలుగా ఈ కొండలతో ముడిపడి ఉన్న ఒక విశ్వాసాన్ని అర్థం చేసుకునే ప్రయాణం. ఈ కొండ పేరు సిద్ధలయ్య కోన. ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న వస్తుంది. అసలు సిద్ధలయ్య ఎవరు? సిద్ధ అంటే ఎవరు? భారతీయ యోగా సంప్రదాయంలో సిద్ధుడు అంటే సాధారణ మనిషి కాదు. దీర్ఘకాలం తపస్సు చేసి ఇంద్రియాలను జయించి భగవంతునిపై సంపూర్ణ ధ్యానంతో జీవించిన యోగులను సిద్ధులు అని పిలిచేవారు. వారు అడవులను, గుహలను, కొండలను తమ నివాసంగా ఎంచుకునేవారు. ఎందుకంటే నిశ్శబ్దమే వారి గురువు, ప్రకృతే వారి ఆశ్రమం. అందుకే మన దేశంలో అనేక కొండలు, గుహలు, అరణ్యాలు సిద్ధుల పేర్లతో ప్రసిద్ధి చెందాయి. సిద్ధలయ్య గురించి స్థానిక విశ్వాసం ప్రకారం సైదాపురం పరిసర ప్రాంతాల్లో తరతరాలుగా ఒక విశ్వాసం వినిపిస్తుంది. సిద్ధలయ్య అనే మహాయోగి ఈ కొండపై తపస్సు చేశారని, ఆయన శివభక్తిలో లీనమై జీవించారని స్థానికులు చెబుతారు. ఆయన తపస్సు చేసిన ప్రదేశమే నేడు సిద్ధలయ్య కోనగా ప్రసిద్ధి చెందిందని భక్తులు విశ్వసిస్తారు. ఈ కథనానికి పూర్తి చారిత్రక ఆధారాలు ప్రస్తుతం అందుబాటులో లేకపోయినా, ఈ కొండపై అడుగుపెట్టిన ప్రతి భక్తి హృదయంలో మాత్రం సిద్ధలయ్య ఒక జీవించే ఆధ్యాత్మిక స్ఫూర్తిగా నిలిచిపోతారు. ఎందుకు గుహలనే ఎంచుకుంటారు ఈ సిద్ధులు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యోగులు ఎందుకు గుహల్లోనే తపస్సు చేసేవారు? దానికి ఒక ఆధ్యాత్మిక కారణం ఉంది. గుహలో వెలుతురు తక్కువగా ఉంటుంది. బయట ప్రపంచపు శబ్దాలు వినిపించవు. మనస్సు సహజంగానే లోపలికి తిరుగుతుంది. అందుకే భారతదేశంలోని అనేక పురాతన తపోవనాలు గుహల మధ్య ఏర్పడ్డాయి. ఈ సిద్ధలయ్య కోన కూడా అలాంటి ప్రకృతి ప్రసాదించిన ధ్యాన భూమిలా కనిపిస్తుంది. ప్రతి మెట్టులో ఒక అనుభూతి. కొండపైకి ఎక్కుతున్న కొద్దీ గాలి చల్లబడుతుంది. కింద కనిపించిన ప్రపంచం మెల్లగా దూరం అవుతుంది. వినిపించేది పక్షుల స్వరాలు, చెట్ల ఆకుల కదిలే శబ్దం మాత్రమే. ఈ నిశ్శబ్దమే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. చాలామంది భక్తులు ఒక మాట చెప్తారు, ఇక్కడికి వచ్చాక మనసులో ఉన్న భారమంతా తగ్గిపోయింది అని. ఇది అద్భుతమా? ప్రకృతి స్వభావమా లేక భక్తి శక్తియా? దీనికి సమాధానం ప్రతి ఒక్కరి మనసులోనే దాగి ఉంటుంది. కొండ మధ్య భాగం దాటిన తర్వాత ఒక అద్భుతమైన దృశ్యం ముందుకు వస్తుంది. ఎత్తైన రాతి గోడలు, వాటి మధ్య ఏర్పడిన సహజ మార్గం, దూరం నుంచే ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత మనల్ని పలకరిస్తుంది. ఇక్కడి నుంచి ప్రతి అడుగు గుహలో కొలువై ఉన్న పరమశివుడి వైపే సాగుతుంది. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ గుహ సిద్ధుల తపస్సుకు సాక్ష్యంగా నిలిచిన ఈ కొండ ఇప్పుడు మనల్ని మరో రహస్యం వైపు తీసుకెళ్తుంది. ఈ గుహలోని శివలింగం ప్రత్యేకత ఏమిటి? ఎందుకు దీనిని బ్రహ్మసూత్ర శివలింగం అంటారు? రెండు రాతి కొండల మధ్య ప్రకృతి ఎలా ఒక ఆలయాన్ని నిర్మించింది? ఇవి మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో ఎన్నో శివాలయాలను మనం చూసాం. ఆకాశాన్ని తాకే గోపురాలు, అద్భుతమైన శిల్పకళ, మహారాజులు నిర్మించిన మహా ఆలయాలు చూసాం. కానీ సిద్ధలయ్య కోనలో మనకు కనిపించేది వాటికి పూర్తి భిన్నంగా అయిన దృశ్యం. ఇక్కడ గోపురం లేదు, ఇక్కడ భారీ రాతి మండపాలు లేవు, ఇక్కడ మనిషి నిర్మించిన గర్భగుడి కూడా లేదు. ఇక్కడ ఆలయమే ప్రకృతి నిర్మించింది. లక్షల సంవత్సరాల ప్రకృతి మార్పుల వల్ల ఈ రెండు శిలల మధ్య ఒక సహజ గుహ ఏర్పడింది. ఈ గుహే నేడు వేలాది మంది భక్తులు దర్శించే పవిత్ర శివాలయంగా మారింది. ఇది కేవలం రాళ్ల మధ్య ఖాళీ స్థలం కాదు, భక్తుడి హృదయంలో ప్రశాంతత నింపే ఒక ధ్యాన మందిరం. ఈ గుహలోకి అడుగుపెట్టిన వెంటనే ఒక మార్పు మొదలవుతుంది. బయట ప్రపంచం శబ్దం మెల్లగా కనుమరుగైపోతుంది.
గాలి కూడా చల్లగా మారుతుంది. దీపాల వెలుగు, అగరబత్తుల సువాసన, గంటల నాదం. ఈ వాతావరణం భక్తుడి మనస్సును సహజంగానే ధ్యానంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. గుహలోనికి ప్రవేశించగానే ముందుగా దర్శనమిచ్చేది నంది మహారాజు. అక్కడికి పరమ భక్తుడు మహాశివునికి ఆయన. నంది కేవలం వాహనం మాత్రమే కాదు, భక్తికి ప్రతీక, సహనానికి ప్రతీక, స్థిరమైన ధ్యానానికి ప్రతీక. అందుకే ప్రతి శివాలయంలో ముందుగా నందిని దర్శించి తర్వాత శివుని దర్శనంకి ఒక సంప్రదాయంగా మారిపోయింది మనకు. ఇప్పుడు ఈ పవిత్ర క్షేత్రానికి హృదయం లాంటి ప్రదేశానికి వచ్చాం. ఈ గుహ మధ్యలో కొలువై ఉన్న పరమశివుడు. స్థానిక భక్తులు దీనిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. కొంతమంది దీనిని బ్రహ్మసూత్ర శివలింగం అని కూడా పిలుస్తారు. శివలింగం పైభాగంలో కనిపించే సహజ రేఖను భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. శైవ సంప్రదాయాల్లో ఇలాంటి సహజ లక్షణాలు కలిగిన లింగాలను విశేషమైనవిగా పరిగణిస్తారు. శివుడు ఉన్న చోట శక్తి కూడా ఉంటుంది. అందుకే ఈ గుహలో అమ్మవారి సన్నిధి కూడా ఉంది. శివుడు, శక్తి వేర్వేరు కారణి ఒకే పరబ్రహ్మ స్వరూపం అని శైవతత్వం చెబుతుంది మనకు. ఈ గుహలో ఒక్క నిమిషం నిశ్శబ్దంగా నిలబడి చూడండి. మీకు కనిపించేది గంట శబ్దం కాదు, మీకు వినిపించేది కావిలం, రాతి గోడలు కాదు. మనస్సు నిశ్శబ్దంగా మారినప్పుడు ప్రకృతి కూడా ఒక గురువులా మాట్లాడుతుంది. బహుశా అందుకేనేమో సిద్ధులు తమ తపస్సుకు ఇలాంటి గుహలని ఎంచుకున్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఒక కోరికతో వస్తారు. కొంతమంది ఆరోగ్యం కోసం, కొంతమంది కుటుంబ శాంతి కోసం, మరికొందరు కేవలం ఈ ప్రశాంతతను అనుభవించడానికి మాత్రమే వస్తారు. ఎవరి కారణం వారిది. కానీ వెనక్కి వెళ్ళేటప్పుడు చాలామంది ముఖాల్లో ఒకే భావం కనిపిస్తుంది: మనస్సు తేలికయ్యింది అని. కానీ ఈ గుహలో కొలువై ఉన్న శివుడు ఒక్కరే కాదు, ఈ కొండపై మరో మహోన్నతమైన ఆధ్యాత్మిక సంప్రదాయం దాగి ఉంది: సిద్ధలయ్య ఆశ్రమం. అక్కడి పూజా విధానాలు, ఈ క్షేత్రంలో జరిగే ఉత్సవాలు, భక్తుల తరతరాలుగా చెప్పుకుంటున్న అనుభవాలు, ఇవన్నీ మన యాత్రలో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఒక దేవాలయం కేవలం ప్రజలు తిరిగే ప్రదేశం మాత్రమే కాదు, అది మనిషి అలసిపోయిన మనసుకు విశ్రాంతినిచ్చే స్థలం కూడా. సిద్ధలయ్య కోనలో కూడా అలాంటి అనుభూతి ప్రతి అడుగులో కనిపిస్తుంది. గుహలో శివుని దర్శించిన తర్వాత బయటకు వస్తే మనకు కనిపించేది ఒక ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణం. చెట్ల నీడ, చల్లని గాలి, నెమ్మదిగా నడుస్తున్న భక్తులు. ఎవరు పెద్దగా మాట్లాడరు, ఎందుకంటే ఇక్కడ నిశ్శబ్దమే ప్రార్థనగా మారుతుంది. ఈ కొండలతో పాటు సిద్ధలయ్య అనే పేరు కూడా భక్తుల హృదయాల్లో ముద్ర వేసుకుంటుంది. ఆశ్రమంలో సిద్ధలయ్యకు సంబంధించిన సన్నిధి ఉంది. స్థానికుల విశ్వాసం ప్రకారం ఆయన ఒక మహాయోగి. శివభక్తిలో లీనమై ఈ ప్రాంతంలో తపస్సు చేశారని చెబుతారు. ఇలాంటి యోగుల జీవితం గురించి పుస్తకాలలో కంటే ప్రజల జ్ఞాపకాలలోనే ఎక్కువ కథలు నిలిచి ఉంటాయి. అందుకే ఈ ఆశ్రమం కేవలం ఒక అనుభవం కాదు, ఒక ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఒకే కోరికతో రాదు. ఎవరో ఉద్యోగం కోసం, ఎవరో ఆరోగ్యం కోసం, ఎవరో సంతానం కోసం వస్తారు. మరికొందరు ఎలాంటి కోరిక లేకుండా కేవలం శివుడి దగ్గర కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడానికి మాత్రమే వస్తారు. అదే నిజమైన భక్తి. దేవుడిని ఏదైనా అడగడం కాదు, ఆయన సన్నిధిలో మనసును దింపేయడమే అసలైన భక్తి. మన దేశంలో చాలామంది గమనించి ఉంటారు, ఎందుకు ఎన్నో శివాలయాలు కొండలపైనే ఉన్నాయి. దానికి ఒక అందమైన తాత్విక అర్థం ఉంది. కొండ ఎక్కడం అంటే శ్రమ, ప్రతి మెట్టు అంటే ఒక ప్రయత్నం, ఆ ప్రయత్నం చివరిలో దైవ దర్శనం. మన జీవితము అంటే కష్టాలను దాటి ముందుకు వెళ్ళిన వారికే నిజమైన ప్రశాంతత లభిస్తుంది. అందుకే కొండలపై ఉన్న శివాలయం మన జీవితానికి ఒక ప్రతీకగా భావిస్తారు. ఈ కొండ మనసుకు నేర్పే పాఠం. ఈ కొండ ఎవరితోనూ మాట్లాడదు, కానీ చాలా విషయాలు నేర్పిస్తుంది. ఓర్పు నేర్పిస్తుంది, నిశ్శబ్దం నేర్పిస్తుంది, ప్రకృతిని ప్రేమించడం నేర్పిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా
మనలోని ఉన్న శివతత్వాన్ని గుర్తు చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, వందల సంవత్సరాల క్రితం ఇదే గాలి, ఇదే రాళ్ళు, ఇదే గుహ, బహుశా ఇక్కడే ఒక యోగి కళ్ళు మూసుకుని ధ్యానం చేసి ఉండొచ్చు. ఇదే ప్రదేశంలో వేలాది మంది భక్తులు నమస్కరించి ఉండొచ్చు. కాలం మారింది, మనుషులు మారారు, కానీ ఈ కొండ మాత్రం ఇలాగే నిలబడి ఉంది. కానీ ఎవ్వరినీ పిలవదు, కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని ఖాళీ చేతులతో వెనక్కి పంపదని భక్తుల నమ్మకం. ఇప్పటి వరకు మనం ఈ పవిత్ర క్షేత్రం అందాలను చూసాం, కానీ ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంది. ఈ క్షేత్రానికి భక్తులు ఎలాంటి విశ్వాసంతో వస్తారు? మహాశివరాత్రి రోజున ఇక్కడ ఎలా ఉంటుంది? ఈ గుహలో జరిగే అభిషేకాలు, పూజలు ఎందుకు ప్రత్యేకం? ఇప్పుడు మనం తెలుసుకుందాం అవన్నీ. ఒక ఆలయం గొప్పదా కాదా అనేది దాని గోపురం ఎత్తు నిర్ణయించదు, దాని వద్దకు వచ్చే భక్తుల విశ్వాసమే నిర్ణయిస్తుంది. సిద్ధలయ్య కోన కూడా అలాంటి పవిత్ర క్షేత్రమే. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తి హృదయంలో ఒక నమ్మకం ఉంటుంది. శివుడిని దర్శిస్తే మనసుకు ప్రశాంతత నిలుస్తుంది. శివారాధనలో అభిషేకానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. నీరు, పాలు, కొబ్బరి నీళ్లు, బిల్వదళాలు ఇవన్నీ కేవలం ఆచారాలు మాత్రమే కాదు. మనలోని కోపం, అహంకారం, బాధ అవన్నీ శివ చరణాలలో సమర్పిస్తున్నామనే భావన. అభిషేకం తర్వాత శివలింగం నుంచి జారే ప్రతి నీటి బొట్టు మనస్సును శాంతింపజేసే ఒక అనుభూతిలా అనిపిస్తుంది. సంవత్సరంలో ఒక్కరోజు ఈ కొండ పూర్తిగా మారిపోతుంది, అదే మహాశివరాత్రి. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవుతుంది. ఎవరి చేతిలోనో పాల కలశం, ఎవరి చేతిలోనో బిల్వదళం, ఎవరి పెదవులపై ఓం నమ శివాయ అనే మంత్రం. ఆ రోజు ఈ కొండ కేవలం రాళ్లతో కూడిన పర్వతం కాదు, భక్తితో నిండిన ఒక జీవవంతమైన ఆలయంగా మారిపోతుంది. మనిషి నిర్మించిన ఆలయంలో భక్తి ఉంటుంది, కానీ ప్రకృతి నిర్మించిన ఆలయంలో భక్తితో పాటు ఒక అద్భుతమైన నిశ్శబ్దం కూడా ఉంటుంది. ఆ నిశ్శబ్దమే ఈ గుహ గొప్పతనం. ఇక్కడ కూర్చుంటే గడియారం శబ్దం వినిపించదు, ఫోను గుర్తుకురాదు, బయటి ప్రపంచం మెల్లగా మాయమైపోతుంది. మిగిలేది నువ్వు, నీ మనసు, ఆ పరమశివుడు మాత్రమే. ఈ కొండ ఒక గొప్ప విషయం చెబుతుంది. జీవితంలో ఎంత ఎత్తుకు వెళ్ళినా చివరికి మనసుకు ప్రశాంతత కావాలంటే ప్రకృతి వైపు తిరిగి రావాల్సిందే. సంపద శాంతిని కొనలేదు, పదవి ప్రశాంతతను ఇవ్వదు, కానీ ఇలాంటి పవిత్ర ప్రదేశంలో గడిపిన కొన్ని నిమిషాలు మనసును కొత్త శక్తికి ఇస్తాయి. ఒక్కసారి ఒక యోగిని అడిగారట, దేవుడు ఎక్కడ ఉంటారు అని. ఆ యోగి నవ్వి, మనసు నిశ్శబ్దంగా మారిన చోటే దేవుడు ఉంటాడు అని చెప్పాడట. ఆ మాటకు గుర్తు చేసుకుంటే సిద్ధలయ్య కోన ఎందుకు ప్రత్యేకమో అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి కూడా నిశ్శబ్దంగా ఉంటుంది, గాలి కూడా మెల్లగా మాట్లాడుతుంది, రాళ్ళు కూడా ధ్యానంలో ఉన్నట్టు కనిపిస్తాయి. ఆ నిశ్శబ్దంలో శివుడిని వెతికితే బహుశా మనల్ని మనమే కనుగొంటామేమో. సైదాపురం సిద్ధలయ్య కోన ఇది కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు, ఇది కేవలం ఒక శివాలయం కాదు. ఇది ఒక అనుభూతి, ఒక నిశ్శబ్దం, ఒక యాత్ర, ఒక విశ్వాసం. మీరు కూడా ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వస్తే ఈ కొండను ఎక్కండి, గుహలోకి వెళ్ళండి. శివలింగం ముందు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. ఏ కోరిక కోరినా కోరకపోయినా పర్వాలేదు, కానీ ఒక్క విషయం మాత్రం గమనించండి. ఈ కొండ నుంచి కిందకు దిగేటప్పుడు మీరు వచ్చిన మనిషిలా ఉండరు. ఎందుకంటే కొన్ని యాత్రలు కళ్ళతో చేయవు, హృదయంతో చేస్తారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.